ఎంత రిస్క్ని హ్యాండిల్ చేసేటప్పుడు ప్రెజర్ అనిపించుద్ది, బాధ అనిపించుద్ది, ఇబ్బంది అనిపించుద్ది, పక్కనోడిని బట్టి కొట్టాలనిపించుద్ది, నన్నే తిట్టాలనిపించుద్ది. కానీ ఆ రిస్క్‌లోనే ఒక సర్టెన్ టయానికి ఆ రిస్క్‌నే హ్యాబిట్ అయిపోతుంది. ఆ హ్యాబిటే మీకు విజయం అయిపోతుంది. కాబట్టి రిస్క్ తీసుకున్నవాడే సక్సెస్ అవుతాడు. అర్థమైందా? అంతేగాని ప్రమాదం ఉంది అని చెప్పి అక్కడితో స్టక్ అయిపోకూడదు. యెస్ వి నీడ్ టు టేక్ రిస్క్. వి నీడ్ టు యాక్సెప్ట్ ఛాలెంజ్. ఛాలెంజెస్‌ని యాక్సెప్ట్ చేయాలి. రిస్క్ తీసుకోవాలి. అయితే ఏంది పోతే పోయిందని చెప్పి దిగిపోవాలంతే. ఓకే. సో ఒకసారి సక్సెస్ అయ్యి చూడండి. మొత్తం మీ వెనకాల పరిగెడతారు మొత్తం గూడా. ఒకప్పుడు నేనేంటి, ఒకప్పుడు ఇప్పుడు నేనేంటి అని ఆలోచించుకుంటే ఒకప్పుడు నేను జీరో, ఇప్పుడు నేను హీరో అయ్యా. మేబీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో హీరో అవ్వకపోవచ్చు. లేకపోతే స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో హీరో కాదు. బయట నాకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నా. అండ్ ఎవరైతే మనల్ని విమర్శించారో వాళ్ళందరికీ గూడా ఈరోజు నేను ఒక మార్గదర్శనం అయ్యాను. ఇప్పుడు నన్ను వాళ్ళు ఫాలో అవుతున్నారు. అది సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎస్ఏపీ అని పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ రోజుల్లో డబ్బులున్నవాడిది రాజ్యం. మంచి, చెడు అంతా కూడా పోయింది మొత్తం. ప్రపంచం అంతా కూడా డబ్బులతో నడుస్తుంది. ఓకే. డబ్బు మాయ అయిపోయింది. డబ్బులు లేనోడికి వాల్యూ లేదు బజార్‌లో. బయటికెళ్తే వాల్యూ లేదు. ఎవడో చూడను కూడా చూడరు. ఎవరో చుట్టాలు కూడా రారు. వచ్చినా హెల్ప్ చేయరు. ఓకే. రూపాయి కూడా చేయరు నీకు. కాబట్టి డబ్బులు సంపాదించుకోండి మంచిగా. బాగా సంపాదించుకోండి. అది కూడా నిజాయితీగా సంపాదించుకోండి. జేబులు కొట్టో, కత్తిరించో, లేకపోతే కాపీ పేస్టులు చేసో, గురువులు మోసం చేసో ఇలాంటివి కాదు. డబ్బులు సంపాదించుకోవడం. మన టాలెంట్‌ని ఉపయోగించి మంచిగా ఎక్స్‌ప్లోర్ చేసుకోవడం. అలా చేసి నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. కాబట్టి డబ్బులు సంపాదించుకోండి మంచిగా. అండ్ యూఎస్ఏ, యూకే, కెనడా, గల్ఫ్, దుబాయ్ కంట్రీస్‌కి వెళ్ళండి. మంచిగా సంపాదించుకోండి. మంచి జీవితాన్ని మీకు రావాలి. అట్ ది సేమ్ టైం వైఫ్ లేని వాళ్ళకి వైఫ్‌లు రావాలి. మంచి వైఫ్ రావాలి. మంచి హస్బెండ్ రావాలి. అండ్ మంచిగా సంపాదించుకోండి. అండ్ హ్యాపీగా ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోండి. ఓకే. కాబట్టి ఇది పరిస్థితి. ఇలా మీరు ఆలోచించుకొని రన్ అవ్వండి. సిస్టమ్ మీద రన్ అవ్వండి. అండ్ డెఫినిట్‌గా జాబ్ కొడతారు. 100% కొట్టాలంతే. వేరే ఆలోచనలు ఉండకూడదు. మీకు ఒకటే మైండ్‌లో ఫీడ్ చేసుకోండి. ఇంక జాబ్ తప్పిస్తే నాకు వేరే ఆలోచన లేదు. ఉండకూడదు. ఏ జాబ్ కొట్టి ఎట్లాగైనా జాబ్ ఉన్నా లేకపోయినా కొట్టాలంతే. జాబ్ కొట్టాలి అని మైండ్‌లో ఫీడ్ చేసుకుంటే ఏదో రోజు కొట్టుబడేస్తాం నీకు తెలియకుండానే వచ్చేస్తాం. కొంచెం ముందు వెనక లేట్ అవుద్ది అంతే. ఓ జాబ్ కొట్టాలంటే ఫస్ట్ ఒక 5 నెలలు పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు. కానీ ఒక్కసారి కొట్టి చూడు మొత్తం నీకు పెట్టుకున్న ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం ఒక సాలరీతో వచ్చేస్తుంది. ఒకే ఒక సాలరీ నువ్వు పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ అంతా కూడా. ఓకే. ఒక్క సంవత్సరం చేసి చూడు 10,00,000 సాలరీలో 8,00,000 సాలరీ చేతిలో ఉంటే నీకు నచ్చింది కొనుక్కోవచ్చు నువ్వు. లేదా కొనిపెట్టొచ్చు. ఓకే. కాబట్టి ఎవ్వరు కూడా వర్రీ అవ్వద్దు. ఎవరు టెన్షన్ పెట్టుకోవద్దు. ఓకే. ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే మనకు ఆఫీస్ ఉంది. డైరెక్ట్ ఆఫీస్‌కి వచ్చేసేయండి. హైదరాబాద్‌లో ఉంటాను. వచ్చే ముందు మా స్టాఫ్ ఒకసారి కాల్ చేయండి ఉన్నాడా లేడా అని. వచ్చేసేయండి. ఏమైనా ప్రాబ్లమ్ ఉంది అంటే ఆఫీస్‌కి వచ్చేసేయండి. డీల్ చేద్దాం, మాట్లాడుకుందాం, డిస్కస్ చేద్దాం. ఓకే. అసలు సెలెక్ట్ కావట్లేదు సార్. 5 నెలలు 5 ఇంటర్వ్యూలకెళ్ళినా సెలక్షన్ కావట్లేదు. కనీసం ఇక్కడ ఉన్నవాళ్ళు కనీసం 3-4 ఇంటర్వ్యూలకి వెళ్తేనే సక్సెస్ అవుతారు. అంతేగాని ఫస్ట్ ఇంటర్వ్యూలోనే వచ్చేయదు ఎవరికీ కూడా. ముందే చెప్తున్నా. నా స్ట్రాటజీ ప్రకారం 3-4 ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవ్వాలి. నేను 10 ఇంటర్వ్యూస్‌కెళ్తే సక్సెస్ అయ్యా ఒక ఇంటర్వ్యూ. నా స్ట్రాటజీ ప్రకారం నాకు ఎవడు గైడెన్స్ లేడప్పుడు. నాకు జీఎల్ పోస్టింగ్ తప్పిస్తే ఏమి రాదు నేను జాబ్‌లోకెళ్ళినప్పుడు. అది కూడా రాదు. జీఎల్ పోస్టింగ్ కూడా రాదు. ఎర్రర్స్ వస్తే ఎలా చేయాలో కూడా డీల్ చేయదు. ఎక్కడ కోచింగ్ తీసుకోలేదు. నా అంతట నేనే ట్రాన్స్‌ఫర్ అయ్యేలే ఇంటర్నల్ ట్రాన్స్‌ఫర్. అలా సక్సెస్ అయ్యాం. డైరెక్ట్‌గా నాకు ఎక్కడ కోచింగ్ తీసుకోలేదు కాబట్టి నా ట్రైనింగ్ వేరేగా ఉంటది. వేరే వాళ్ళ ట్రైనింగ్ వేరేగా ఉంటది. కాబట్టి డైరెక్ట్ ఆఫీస్‌లో నుంచి ట్రైనింగే నాది. ఆఫీస్‌లో ఏం చెప్పారో అవే నేర్చుకున్నా డైరెక్ట్‌గా. మా సీనియర్స్ ఏం చెప్పారో అవే నేర్చుకున్నాం. అని అట్లాగే సక్సెస్ అయ్యాం. అట్లాగే కష్టపడ్డాం. రీసెర్చ్ చేసాం. ఆశ్చర్యపోతా ఉండేవాళ్ళు మా సీనియర్స్ నన్ను చూసి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో నుంచి చేస్తారు. బట్ నేను ఎప్పుడొచ్చేది నెల రోజుల్లో వస్తా. బట్ వాళ్ళకంటే ఎఫిషియెంట్‌గా పనిచేస్తా. ఓకే. అలా ఉంటది మనది. ఒకసారి కూర్చున్నామంటే దాన్ని వదిలిపెట్టం. ఈవినింగ్ సండే, సాటర్‌డేస్ కూడా వెళ్ళిపోయేవాడిని ఆఫీస్‌కి. ఉన్నా లేకపోయినా ఆఫీస్‌కెళ్ళిపోవాలని చెప్పి. ఎందుకంటే అంత ఆత్రం. సబ్జెక్ట్ నేర్చుకోవాలని ఆత్రం. టెన్షను, ప్రెషరు. మనం ఇచ్చిన రెస్పాన్సిబిలిటీస్ మనం కంప్లీట్ చేయాలి అంతే ఇంకా. వేరే ఆలోచన ఉండకూడదు. అది ఇటు సండే, సాటర్‌డే పాటు వస్తున్నాడు ప్లస్ నైట్ పూటల 11 గంటలకెళ్ళేవాడిని. మళ్ళీ అక్కడే భోజనం చేసి అక్కడే మా ఫ్యామిలీ ఇబ్బంది పడేది. తప్పదు ఫస్ట్ జాబు. రాదు ఏమి రాదు. ఏం చేస్తాం? కొంచెం అడ్జస్ట్ అవ్వమని చెప్తాం ఇంట్లో. ఈ ఒక్కసారిగా అని చెప్పి. మరి అలా ఉన్నాం కాబట్టి ఈరోజు ఇంత మనం నేమ్ సంపాదించుకోగలిగాం. ఇంత మార్కెట్‌లో మనకి ఎస్ఏపీ అంటే చాను ఎస్‌కే అని చెప్పి ఒక బ్రాండ్ పడింది. ఓకే. అండ్ ఎంత సక్సెస్ రేంజ్‌కొచ్చాము అంటే బికాస్ ఆఫ్ హార్డ్ వర్క్. ఆ హార్డ్ వర్క్ ఎవరు చేయలేరు అంత హార్డ్ వర్క్ చేశాను.
అంత షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఎస్ఏపిలో మనం ఇంత సక్సెస్ అవ్వడానికి రీజన్ ఇదే. ఓకే, వీడియోలు నా వీడియోస్ చూసుకోండి, ఎవడే కాపీ కొట్టి ఉండవు, ఎవరితోనూ సంబంధం ఉండదు. నా మెటీరియల్స్ వీడియోస్ అంతా కూడా డిఫరెంట్ ఉంటాయి, వే ఆఫ్ స్టైల్ అంతా కూడా డిఫరెంట్ ఉంటుంది. దీన్నే కాపీ కొట్టి చాలామంది చెప్తున్నారు యూట్యూబ్లో. నన్నే కాపీ కొట్టి నా స్ట్రాటజీస్ కాపీ కొట్టి నా మార్కెటింగ్ కాపీ కొట్టి అందరూ నా మార్కెటింగ్ కాపీ కొడుతుంది. సో మార్కెటింగ్ ఈజ్ ఏ బిజినెస్ స్ట్రాటజీ, ఇట్స్ ఎ బిజినెస్, ఐఎమ్ డీలింగ్ బిజినెస్ డీల్ చేస్తున్నాం, నాట్ సబ్జెక్ట్, నాట్ ఎనీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. సో వీఆర్ కంపెనీ కింద ఫామ్ అయ్యాం. సో కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. సో ఇది జనరల్గా సెన్స్, మీరు ఈ యాటిట్యూడ్ని, ఈ వే ఆఫ్ స్టైల్ని అండ్ సో నిరంతరం కష్టపడే మైండ్ సెట్ని, ఎవరికి తలంచని మైండ్ సెట్ని సబ్జెక్ట్ అంటే ఇంకా పడి చచ్చిపోయేంత ఇంట్రెస్ట్ని పెట్టుకోండి. ఎక్కువ రోజులు వద్దు, ఒక సర్టెన్ టైం వరకు ఏదైనా సరే బాగుంటుంది. ఓకే, మీరందరూ యూత్, మాకు 37 ఏళ్ళు వచ్చేసినాయి. మీకు ఎంత ఉంటుంది? 35, కొంతమంది 30 లోపు ఉంటుంది, కొంతమంది 25 లోపే ఉన్నాయి. సో చేసుకోండి చక్కగా, హ్యాపీగా. ఒక కరెక్ట్గా 2 నెలలు, 2 సంవత్సరాలు గట్టిగా కూర్చుంటే ఇందులో ఫిక్స్ అయిపోతే ఏ కెనడానో, ఏ మలేషియానో, ఏ దుబాయ్ వెళ్ళిపోయి ఏదో ప్రాజెక్ట్ హ్యాండిల్ చేసుకోండి, చక్కగా మంచి శాలరీతో సెటిల్ అయిపోతారు. ఓకే, సో కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడద్దు, గట్టిగా కూర్చోండి అండ్ ట్రై వచ్చినా రాపోయినా ట్రై చేస్తూ ఉండండి. ఇంగ్లీష్లో మాట్లాడండి. ఇంగ్లీష్లో మాట్లాడితే ఈ జాబే కాదు, ఏ జాబు రాదు, ఏ జాబు కూడా రాదు మనకి ఇంగ్లీష్లో మాట్లాడకూడదు. కాబట్టి ఇంగ్లీష్లో మాట్లాడి ట్రై చేయండి అండ్ ఆ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్ని పెంచుకోండి, రైస్ చేసుకోండి, మీ స్కిల్ని అప్స్కిల్ చేసుకోండి. ఓకే, సో ఇది ఈరోజు నా సైడ్ నుంచి. సో మోటివేషన్ ప్లస్ ఇది ప్రిపరేషన్ స్టైల్. సో ఏదైతే నేను ఈరోజు ప్రిపరేషన్ ఇలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పానో, చాలా చక్కగా మీరు ఉన్నట్టు దింపేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐ విల్ షేర్ యూ సమ్ మోర్ డాక్యుమెంట్ వీడియోస్ మళ్ళీ మీకు పంపించడం జరుగుతుంది. అండ్ రోజు మీరు అప్డేట్ అవ్వాలి అండ్ చూసుకుంటూ ఉండాలి. ఇంటరాక్షన్ గ్రూప్ లింక్ ఇస్తాము, ఒక 2 డేస్లో వస్తుంది లింక్ మీకు. అలాగే మీకు మీ ఈమెయిల్స్ అన్నీ కూడా పంపించిన చాట్లో మీ ఈమెయిల్స్కి మీకు డాక్యుమెంట్స్ వీడియోస్ అన్నీ కూడా ఒక 1 వీక్ టైం పడుతుంది. ఓకే, చాలామంది ఇంకా క్యూలో ఉన్నారు. సో కాబట్టి ఈ లోపల మీరు మేము ఇచ్చిన ఇంటర్వ్యూ మెటీరియల్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసేసుకోండి. ఓకేనా, అది కంప్లీట్ చేసుకుంటే మీరు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంటాయి. ట్రై చేయండి, సక్సెస్ అవుతారు. ట్రై చేయకుండా ఏది కూడా మనకు వర్కౌట్ కాదు. ట్రై చేయండి, జాబ్ వచ్చేంత వరకు ట్రై చేయండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఒకటే ఈ బ్యాచ్లో కొంచెం ప్రాబ్లం అనిపించింది నాకు. మిగతావి సిస్టమ్ మీద అన్నీ కూడా చాలా బాగున్నాయి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. మీరు ఈజీగా చేయగలుగుతారు, చేయండి అంతే. సక్సెస్ అవ్వాలని రాసుంటే అవుతారు అంతే, నో డౌట్. ఓకేనా, సో ఎనీ క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. సార్ P2 ఎగ్జాంపుల్ ఏంటి సార్?